అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీ ఇచ్చింది. అందులో గృహజ్యోతి ఒకటి. మార్చి నుంచి గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే గృహజ్యోతికి తాజాగా ప్రభుత్వం మెలికపెట్టింది. ఇన్నాళ్లు 200 యూనిట్లు ఫ్రీ అంటూ ప్రచారం చేసినా అది అంత ఈజీగా ఇవ్వడం జరగదు అంటున్నారు. గత ఏడాది వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా తగ్గింపు ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం, ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ పేరిట విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గృహజ్యోతి పథకాన్ని మార్చి 1 నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో నెలకు సగటున వాడిన విద్యుత్ కు అదనంగా 10% విద్యుత్ మాత్రమే గృహజ్యోతి పథకం కింద సరఫరా చేయనున్నారు. 200 యూనిట్లకు లోబడి ఉంటేనే ఈ పథకం అమలు చేస్తారు. గత ఏడాది 960 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే నెలకు 80 యూనిట్లు వాడినట్లు నిర్ధారిస్తారు. దానికి అదనంగా 10% అంటే మరో 8 యూనిట్లు కలిపి ఇస్తారు. 88 యూనిట్ల వరకు ఉచితం. అంతకన్నా ఎక్కువ వినియోగించే విద్యుత్ కు బిల్లు కట్టాల్సిందే. గత ఏడాది 200 యూనిట్లకు మించితే మాత్రం ఈ పథకం వర్తించదు.